4 మెంబర్స్ని ఇంకా చంపలేదు, కానీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యింది. ఒక 2 మహిళలు వీళ్ళపై మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసి రాగలము, ఒకళ్ళ సింధూరం తుడిపారు కాబట్టి. కురేషి మ్యామ్ వచ్చేసి ఇంకొక ఎయిర్ ఫోర్స్ కమాండర్ మ్యామ్ వచ్చేసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే మా సైడ్ నుంచి మాత్రం ఎవ్రీ ఉమెన్ అలా ప్రౌడ్ అయ్యేలా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. బవల్పూర్ అని ఉంది కదా, మొన్న వెళ్ళి అటాక్ చేశారు సార్. మన వాళ్ళు వెళ్ళి అక్కడ దాకా అటాక్ చేసి వచ్చాం, మళ్ళీ రిటర్న్. వాళ్ళు మనకి ఓన్లీ బోర్డర్ దాటి రాలేకపోతున్నారు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్లు ఉంది? దీనివల్ల సిటిజన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇది వార్ వైపే వెళ్తుంది. వాళ్ళకి వేరే కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుంది అని చెప్పి 8,000 crores. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటే పక్కన వాళ్ళకి హ్యాపీ కదా సార్. వాళ్ళ న్యూక్లియర్ బాంబులు అమ్ముడుపోతాయి, వాళ్ళ వెపన్స్ అమ్ముడుపోతాయి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక రోజు భోజనం దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది సార్? వాటర్ దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? హాయ్ డియర్స్, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో మనతో పాటు ఒక జవాన్ ఉన్నారు, బిఎస్ఎఫ్ అఫీషియల్. సో ఆయన మరికొన్ని గంటల్లో గోయింగ్ టు బార్డర్. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అండ్ సెలవులకు వచ్చిన ఆ పర్సన్ని ఒక 1 వీక్ కూడా ఫ్యామిలీతో ఉండకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు మన కంట్రీని సేవ్ చేయడానికి. సో ఇలా చాలామంది జవాన్లు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఉమామహేశ్వరరావు గారు. నమస్తే అండి దేవి గారు. మీరు ఆల్రెడీ జైసల్మీర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు, రీసెంట్గా వచ్చారు. అవునండి. ఎన్ని డేస్ అవుతుంది వచ్చి? నేను జైసల్మీర్లో March 31 వరకు ఉన్నానండి. అక్కడి నుంచి నా పోస్టింగ్ అయింది మిజోరాం. ఓకే, మిజోరాం అయింది. నేను April 25 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి April 26 ఇక్కడికి చేరుకున్నాను. ఓకే. నేను వచ్చి May 7కి నాకు రీకాల్ ఆర్డర్ వచ్చింది. అయితే యాక్చువల్గా నేను May 8 వెళ్ళిపోవాలి, కాకపోతే నాకు 2 days నుంచి ట్రైన్ ఫెసిలిటీ లేదు ఇక్కడ నుంచి. మాది మిజోరాం అంటే నాట్ ఏ ఈజీ, 3,500 kilometers. దెన్ నేను చాలా ట్రై చేశాను, నాకు ఎక్కడ ఏమీ ఫెసిలిటీ దొరకలేదు. వెంటనే వెళ్ళాలి, అది ట్రై చేస్తే ఈరోజు టికెట్ నాకు 4ంటికి ఇప్పుడు ట్రైన్ ఉంది, 4:40కి ట్రైన్ ఉంది. దాంతో సిల్చర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి అక్కడ మా క్యాంప్ ఉంటుంది, వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఓకే. సో అన్ని డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ నేను ఇప్పుడు అడగలేను, అడగకూడదు. సో థింగ్ ఏంటంటే పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ తర్వాతలా చాలా పరిణామాలు క్రియేట్ అయినాయి. అంటే ఇప్పటి వరకు ఉండే సిచ్యువేషన్స్తో కంపేర్ చేస్తే ఈ ఇండో పాక్ వార్ మీద ఎక్కువ అటెన్షన్ పెరిగింది సిటిజన్స్కి, ఇండియన్ సిటిజన్స్కి అండ్ వరల్డ్ వైడ్ పీపుల్ కూడా. ఫోకస్ అంతా సెంటర్ పాయింట్ అంతా ఇండియా పాకిస్తాన్ ఉంది. సో దానికి పహల్గామ్ రీజన్ ముందు నుంచి చాలా ఆపరేషన్స్ జరిగినాయి కదా. ఇంతకు ముందు నుంచి చాలా ఆపరేషన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ కాశ్మీర్ మీకు అందరికీ తెలుసు, 99లో కార్గిల్ జరిగింది, దాని తర్వాత 2000 వరకు అది రన్ అయింది. దాని తర్వాత 2005లో కూడా అటాక్స్ జరిగాయి. మొన్న రీసెంట్గా పుల్వామాలో మా సిఆర్పిఎఫ్ వాళ్ళ వెహికల్స్ని ఒక 45 members అరౌండ్ చంపేశారు. అది చాలా ఈజీగా చేశారు. అమర్నాథ్ యాత్రలో ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. అది వీళ్ళు ఎక్కదొక్క ఫైర్ చేస్తూనే ఉంటారు. ఇది పెహల్గామ్ టూరిస్ట్ మీద ఫస్ట్ టైం అటాక్ అండి. ఇంతకుముందు జరిగినవన్నీ జవాన్స్ మీద అని వేరే వాటి మీద జరిగింది, సిటిజన్స్ మీద ఇది ఫస్ట్ టైము. అది ఈ విధంగా అంటే మొన్న మనం గ్రౌండ్లో లేము, గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పగలరు. యాక్చువల్గా మనం విన్న కథనాలను బట్టి మనం చెప్పగలం. ఎవరైతే ఒక మేజర్ చనిపోయారో వాళ్ళ మిస్సెస్ అక్కడ పక్కన ఉంది కాబట్టి ఆమె చెప్పిన మాటలు విని చెప్తున్నాము. జరిగిన సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరం అండి. మన యాక్చువల్గా మేము ఫోర్సెస్ వాళ్ళ అయ్యుండి కూడా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ప్రయత్నం అంతా సిటిజన్స్ని కాపాడాలి, వాళ్ళకి ప్రశాంతతగా ఉండాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. ఈ పెహల్గామ్ అనేది చాలా బాధాకరం. ఈ పెహల్గామ్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరూ అంటున్నారు సెక్యూరిటీ వాళ్ళ బలహీనతలనే అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. కానీ అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్స్ వేరండి. అక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది,
ఎల్ఓసి పిఓ అది కాదండి. ఎల్ఓసి అంటేనేమో లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. అక్కడ ఏమీ ఇది ఉండదు, బోర్డర్ ఏమి ఉండదు, ఫెన్సింగ్. మనం ఎక్కడి వరకు అయితే ఆక్యుపై చేసుకుంటామో, ఇప్పుడు ఒకప్పుడు రాజులు ఎక్కడి వరకు అయితే ఆక్యుపై చేసుకుంటారో అక్కడ వరకే మనం, ఇప్పుడు మన పోస్ట్ ఉందండి ఇక్కడ, మన పోస్ట్ కొంచెం ముందుకు వెళ్ళిపోతే అది మన ఏరియానే, అలా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అది ఎల్ఓసి అంటాం మనం. ఎల్సి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. ఇంకోటేమో బోర్డర్, మెయిన్ బోర్డర్ ఉంటుంది, మనకి పిల్లర్ వేసి ఇదే మన బోర్డర్ అని చెప్తాం. ఇక్కడ ఎల్ఓసిలో ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండే పాపులేషన్, వాళ్ళు బోర్డర్లో ఉండే బెల్ట్, వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటారు. అంటే నేను మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఉంటారని అన్నాను. అక్కడ ఒక వెదర్ కండిషన్స్ కానీ, అక్కడ జరిగే వాళ్ళ ఆహార అలవాట్లు కానీ, వాళ్ళ చేసుకునే వాళ్ళ ప్రేయర్స్ కానీ, ఎవ్రీథింగ్, లైఫ్ స్టైల్ మొత్తం వాళ్ళ లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏంటంటే ఈజీ అనమాట, ఈజీ అని ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే ఒక 100 మెంబర్స్కి వచ్చి ఈక్వల్ టు మేము కూడా అంతే మంది ఉంటాం అక్కడ. వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, ఒక సివిలియన్స్ ఇక్కడ ఒక 1000 మంది ఉంటే ఒక 2 జవాన్స్ ఉంటారు ఇక్కడ, అంటే కానిస్టేబుల్స్ వాట్ ఎవర్ ఇక్కడ లోకల్లో. అక్కడ మీరు రేషియో చూడండి, అక్కడ 1000 మెంబర్స్ ఉంటే అట్లీస్ట్ 100 మెంబర్స్ వాళ్ళకి మేము సెక్యూరిటీ ఉన్నాం. ఎవ్రీ 10 మెంబర్స్కి 1 మెంబర్ ఉంటారు అక్కడ. ఆ విధంగానే మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ పెహల్గాంది మేము అసలు ఊహించలేదు, ఎవరూ ఊహించుండరు ఆ టూరిజంలోకి వెళ్ళిపోయి చేస్తారు అనేసి. రెండోది, అమర్నాథ్ యాత్ర మేము సఫలంగా చేస్తున్నాం 2016 నుంచి కూడా బాగా చాలా మంచిగా జరుగుతుంది. అసలు ఎవరు అనుకోలేము ఇలా జరుగుతుంది అనేసి. పెహల్గాం అటాక్స్ అందులో మీరు చూస్తుంటారు, వేసవిలో సెలవు రావడంతోనే పిల్లలు అంటున్నారు, డాడీ కాశ్మీర్ వెళ్దాము, తులిప్ గార్డెన్ చూద్దాము, డాడీ ఇక్కడికి వెళ్దాం, మొఘల్ గార్డెన్ చూద్దాం అనేసి. అంత ఈజీ అయిపోయింది అనమాట అక్కడ. మన మోదీ గారు వచ్చిన తర్వాత 370 యాక్ట్ తీసేసిన తర్వాత, ఆర్టికల్స్ అన్ని చేంజ్ అయిన తర్వాత అలానే ఉంటుంది అనుకున్నాం. కానీ ఇది చాలా ఇదైపోయింది. సో 4 మెంబర్స్ వచ్చి 26 మెంబర్స్ సార్. ఇందులో 4 మెంబర్స్ వచ్చి అంటే 4 మెంబర్స్ వచ్చి మనకి 26 మెంబర్స్ని కాల్చిన దానికంటే కూడా వెపన్కి తెలియదు కదా సార్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది. సో ఆ నలుగురిని చంపితే ఇన్నోసెంట్ పీపుల్ని చంపడం అనేది ఎవరు ఉద్దేశం అవ్వకూడదండి. ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ వల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు, వాళ్ళకి పోయేదంటే వేరే వాళ్ళకి. మన ఇండియాలో దాన్ని ఏమంటారంటే ఒక టైప్ ఆఫ్ ఒకళ్ళ ఇళ్లలో మనం ఇది అంటే ఒక అహింస లాగా మనం ఇచ్చేయడానికి ఒక కార్యంలాగా చెప్పుకోవాలి. ఇది 4 మెంబర్స్ని ఇంకా చంపలేదు, కానీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యింది. సో దాని మీద మీ ఒపీనియన్? అది ఆపరేషన్ సింధూర్ అనేది చేసింది ఎవరండి, 2 ఖురేషీ మెహమాను, ఇంకొక లేడీ వ్యోమిక. ఎస్. మోదీ గారి అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. మోదీ గారు ఏంటంటే ఒక 2 మహిళలు వీళ్ళపై మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసి రాగలము, మా దగ్గర అంత సత్తా ఉంది, మేము లేడీస్తో కూడా అంటే మహిళలు కూడా వచ్చి ఒకళ్ళ సింధూరం తుడిపారు కాబట్టి ఒక మహిళలు కూడా వెళ్ళిపోయి అటాక్ చేయగలం అనేసే సత్తా ఉంది మా దగ్గర అని తెలిపారండి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఖురేషీ మ్యామ్ వచ్చేసి, ఇంకొక ఎయిర్ ఫోర్స్ కమాండర్ మ్యామ్ వచ్చేసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. మా సైడ్ నుంచి మాత్రం ఎవ్రీ ఉమెన్ అలా ప్రౌడ్ అయ్యేలా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. ఇది వాళ్ళు కానీ ఇంతటితో ముందుకొచ్చి మేము శాంతంగా ఉంచుతాము, మేము ఎవరికి వేరే ఇలాంటివి దుష్కార్యక్రమాలకి మేము పాల్పడమంటే బాగానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇలా చేస్తే ఇలాంటి సింధూర్లు చాలా పుట్టుకొస్తాయండి. ఇది వాళ్ళకి ఇచ్చేసుకోవాలి. మనం ఎప్పుడు భారతీయులపై మనం ఎప్పుడు అటాక్ చేయలేదు వాళ్ళని. వాళ్ళకి మొన్న కూడా జరిగింది కూడా మనము వాళ్ళ మిలిటెంట్ స్థావరాల మీద మనం అటాక్ చేశాం. అంతేగాని వాళ్ళ వెళ్ళిపోయే ఆమ్ జనతా మీద మనం ఎవరి మీద చేయలేదు. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్లో ఉంది? దీనివల్ల సిటిజన్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే వాళ్ళు డ్రోన్స్ కూడా ఇండియాలో మీరు అన్నట్టు స్థావరాల మీద కాకుండా టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద కాకుండా, ఎందుకంటే టెర్రరిస్ట్ క్యాంపులు ఇండియాలో లేవు కాబట్టి వాళ్ళ టార్గెట్ అంతా సిటిజన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి? సార్ ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇది వార్ వైపే వెళ్తుంది, బ్యాక్ అయితే రావట్లేదు. ఇది వచ్చేసి మనకి గుజరాత్ బోర్డర్, రాజస్థాన్ బోర్డర్, పంజాబ్, దాని తర్వాత వచ్చి జమ్మూ కాశ్మీర్, వీటి వరకేమో మన ఇంటర్నేషనల్ బోర్డర్ పాకిస్తాన్ది ఉంది.
మనకి ఎక్కువ ఎఫెక్టెడ్ చెప్పుకోవాలంటే మనకి ఎక్కువ పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వీటిలో అక్కడ బోర్డర్లో ఉన్న బోర్డర్ బెల్ట్ ఏరియాస్ అవి అక్కడ ఉన్న ఏరియా వల్ల ప్రజలకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. అసలు ఈరోజు వాళ్ళ హౌసెస్ అన్నీ మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఇప్పుడు మొన్న అటాక్స్ జరిగాయి, నిన్న మొన్న జరిగాయి. వాళ్ళ పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే అక్కడ మా కొలీగ్స్ అక్కడ ఇంకో వర్క్ చేస్తున్నారు వేరే యూనిట్ వాళ్ళు కూడా కనుక్కున్నాము. వాళ్ళ ఇల్లు కాలిపోయిన ఇదిలో ఉన్నాయి. వాళ్ళకి లేక ఒక స్కూల్స్లో బ్యాక్ సైడ్ ఒక 50 కిలోమీటర్స్ తీసుకొచ్చి అక్కడ భోజనం పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మీరు అందరూ ఉన్నారు కాబట్టి చాలా సేఫ్. రెండోది వాళ్ళకి ఎవరికైనా ఉంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఏమైనా ఉంటే ఎక్కువ మనం దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఈ న్యూస్ ఓకే, ఇది మీకు మన న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ మీడియాస్ వాటి వరకే కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ అఫీషియల్ ప్రెస్ మీట్స్ పెట్టిన తర్వాతనే మీరు చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఫేక్ న్యూస్ మనకి ఇప్పుడు ఫేక్ న్యూస్ ఏది మనకి మంచి చేస్తానైతే నేను అనుకోవట్లేదు. ఫేక్ న్యూస్ ఏదైనా ఫేక్ న్యూసే. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఇలా మాట్లాడుతున్నా, గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి సార్. గ్రౌండ్లో సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్కి చాలా డిఫరెంట్. మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక రోజు భోజనం దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది సార్, వాటర్ దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ ఉన్న జవాన్లకైనా కానీ, అక్కడ ఉన్న ఆఫీసర్స్కైనా కానీ, అక్కడ ఉన్న సివిలియన్స్కైనా కానీ మనకు ఒకరోజు పాల ప్యాకెట్ లేకపోతేనే అమ్మ పాల ప్యాకెట్ రాలేదు, డాడీ పాల ప్యాకెట్ రాలేదని 100 సార్లు అనుకుంటాం. అక్కడ ఉంటే వాళ్ళ ఇల్లులు ఖాళీ చేసుకుని వాళ్ళు అంత బ్యాక్ సైడ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్. లైఫ్లే టర్న్ అవుతాయి. ఇప్పుడు నిన్న పూంచ్ సెక్టర్లో అయింది, ఫైర్స్ అయినాయి, రజౌరీలో అవుతున్నాయి. దాని తర్వాత అమృత్సర్ చాలా ఇదిగా ఉంది. మనం ఇప్పుడు వచ్చి సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం సార్. అక్కడ మొత్తం రెడ్ అలర్ట్ చేశారు. అక్కడ చాలా అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే జైసల్మీర్లో చేశానో అక్కడ మా ఏరియాలోనే డ్రోన్స్ అటాక్స్ జరిగాయి. అవన్నీ అంటే డ్రోన్స్ అటాక్ జరిగేటప్పుడు మన రెడార్స్ పట్టుకుంటున్నవి, మనకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కానీ మన ఎలా జరిగినాయి మరి వాళ్ళు అటాక్స్ చేస్తూ ఉంటారు సార్. మనం దాన్ని ఆపడమే మనం ఆపగలగాలి. అంత ఫాస్ట్గా వస్తున్న ఒక డ్రోన్ని సార్ ఇది విత్ బాంబ్ డ్రోన్ని ఆపడం ఎలా. మన దగ్గర రెడార్స్ ఉంటాయి సార్. మన దగ్గర ఎయిర్ ఫోర్స్ దగ్గర రెడార్స్ ఉంటాయి, ఆర్మీ దగ్గర ఉంటాయి. ఆ రెడార్స్ మనకి సిగ్నల్స్ ఇచ్చేస్తాయి వెంటనే. ఆల్మోస్ట్ బిఎస్ఎఫ్ సార్ ఎవ్రీ 200 మీటర్స్కి ఒక జవాన్ ఉంటాడు, విత్ లైటింగ్తో సహా వెంటనే చెప్పేస్తాం. రెండోది ఆర్మీ దగ్గర సిగ్నల్స్ ఉంటాయి. మన దగ్గర ఎట్ ఎ టైం ఎవ్రీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్కి బ్యాక్ సైడ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చేస్తుంటారు మన ఎవ్రీ బోర్డర్ ప్యాక్. అందుకనే బవల్పూర్ అని ఉంది కదా, మొన్న వెళ్ళి అటాక్ చేశారు సార్. మేబీ అది 50, 80, 90 కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి, మన ఇండియా నుంచి, బోర్డర్ నుంచి. మన వాళ్ళు వెళ్ళి అక్కడ దాకా అటాక్ చేసి వచ్చాం మళ్ళీ రిటర్న్. వాళ్ళు మనకి ఓన్లీ బోర్డర్ దాటి రాలేకపోతున్నారు. జైసల్మీర్ బోర్డరే, ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ కూడా రాలేకపోతున్నారు వాళ్ళు. అంటే దాన్ని బట్టి మన స్ట్రెంత్ ఏంటో మనం చేసుకోవాలి. అయినా కానీ అక్కడ ఉన్న సివిలియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజే ఒక న్యూస్ విన్నాను, వాళ్ళకి వేరే కంట్రీస్ నుంచి ఫండింగ్ వస్తుంది అని చెప్పి 8,000 crores. ఓకే, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉండబోతుందా? పాకిస్తాన్ వాళ్ళకి సార్, పాకిస్తాన్ వాళ్ళకి వేరే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల ఇంకొంచెం ఇది రైజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అవును సార్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటే ఏంటంటే పక్కన వాడికి హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటే పక్కన వాళ్ళకి హ్యాపీ కదా సార్. వాళ్ళ న్యూక్లియర్ బాంబులు అమ్ముడుపోతాయి, వాళ్ళ వెపన్స్ అమ్ముడుపోతాయి. వీళ్ళు పండించడము, వీళ్ళకి ఏమన్నా ఈ అటాక్ జరిగితే వీళ్ళు ఫండింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతాయి. దాని తర్వాత బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కొట్టుకోవడం వల్ల థర్డ్ పర్సన్కే కదా సార్ బెనిఫిట్. అది పాకిస్తాన్ కనిపెట్టుకోగలగాలి. ఈ వార్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటనేది. ఇండియా ఆల్రెడీ సేఫ్లోనే గేమ్ ఆడుతుంది. అంటే దీన్ని గేమ్ ఒక ఆపరేషన్ చేస్తుంది సేఫ్లోనే. ఆ విధంగానే పాకిస్తాన్ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా యుద్ధం జరిగినప్పుడు మన బలాలేంటి, బలహీనతలు ఏంటి అని తెలుసుకోవాలి. ఆ విధంగానే మన ఇప్పుడు ప్రతిసారి మనం అడ్వాన్స్ టెక్నాలజీలోనే మూవ్ అవుతున్నాం. పాకిస్తాన్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉందో లేదో నేను గ్రౌండ్లో చూసాం. మనం ఎంత స్ట్రెంగ్తో ఉంటామో, వాళ్ళు ఎంత స్ట్రెంగ్తో వెళ్తారో ఏంటనేది. మరి వాళ్ళు అంత వీక్ అని తెలిసినా కూడా ఎందుకు ఇలా రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి? వేరే కంట్రీస్ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
దొంగ ఉన్నాడు సార్, ఒక దొంగ ఉంటాడు. ఒక దొంగ ఎప్పుడైనా ఎదురు గేట్ నుంచి వస్తాడా? రాలేడు. ఒక దొంగ చాలు సార్, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఒక దొంగ చాలు కదా. అలాగే పరిస్థితి ఇది. ఓకే. అండ్ కామన్ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ ఎమర్జెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది మాత్రం ముఖ్యమైన, చాలా ముఖ్యమైన సిటిజన్స్కి మాత్రం ఇది నేను చిన్న విన్నపం అన్నది. ఇది వాళ్ళ వరకు చేరవేయండి దయచేసి. సిటిజన్స్ అందరికీ ఒకటే విన్నపం, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎమర్జెన్సీ కానీ క్రియేట్ అయితే మాకు చేయాల్సిన వాళ్ళ హెల్ప్ ఏంటంటే ట్రాఫిక్ జామ్స్ క్రియేట్ చేసుకోవద్దు. మా రోడ్లు, మేము వచ్చే వేస్ మాత్రం, మా యొక్క వెహికల్స్ వస్తే ఆ రోడ్ను మాత్రం తవ్వటం కానీ దానికి మనకి ఆపే ప్రయత్నం కానీ చేయొద్దు. థర్డ్ థింగ్, ఫొటోస్ తీయొద్దు సార్. ఎందుకంటే ఫొటోస్ తీయటం వల్ల ఎవ్రీ ఫోటో మన గూగుల్ క్యాప్చర్ అవుతుంది, అది మన లొకేషన్ ట్రాక్ చేస్తుంది. ప్రతి జవాన్ ఫోటో అయినా కానీ, ప్రతి మా వెహికల్స్ ఫోటో అయినా కానీ ఏమీ తీయొద్దు. సోషల్ మీడియాలో అసలు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ జరిగే సైబర్ అటాక్స్. నిన్న కూడా ఒక మెసేజ్ చూశాను, ర్యాన్సమ్వేర్లో సమ్ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అనేసి. 3-4 డేస్లో ఏమీ ఫైనాన్షియల్గా కూడా చేయొద్దు అనేసి. ప్రతిదీ ఫైనాన్షియల్గా జరుగుతుంది కాబట్టి ప్రతి సిటిజన్కి నేను ఇదే చెప్తున్నాను, యుద్ధం సిచ్యువేషన్ కానీ వస్తే సైలెంట్గా మీ ఇంట్లోకి వెళ్ళిపోయి మీరు లోపలికి వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఏమన్నా జవాను వచ్చి వాటర్ అడిగితే వాటర్ ఇవ్వండి. మీరు ఫస్ట్ ఆయన ఐడెంటిటీ చూడండి. ఐడెంటిటీ అంటే వెళ్ళిపోయి ఐడెంటిటీ కార్డు చూడాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోద్ది ఈయన ఇండియన్ జవానా కాదా అని తెలిసిపోద్ది. ఇండియన్ జవాను ఎవరు మీ ఇంటికి సింగిల్గా రాడు, వస్తే గ్రూప్గా వస్తాడు. 1, 2, 3, 4 పర్సన్సే వస్తారు, సింగిల్గా అయితే ఎవరు రారు. రెండోది, మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ వచ్చేటప్పుడు గన్ ఇలా పట్టుకొని రాడు సార్, సైడ్ పెట్టుకొని ఏదైనా మనకు హెల్ప్ అడగడానికి వస్తాడు. అవన్నీ మనం చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి మిలిటెంట్స్ వచ్చే సైన్స్ విత్ సైన్స్ వస్తారు. మనకు వచ్చి ఒకవేళ వాటర్ అడిగితే వాటర్ ఇవ్వండి, వాళ్ళకి ఏమైనా ఫుడ్ హెల్ప్ చేయగలిగితే అలాంటివి అడగరు, దాదాపు మన ఇండియన్లో అడగరు. అలాంటి సిచ్యువేషన్ వస్తే చెప్తున్నాను, మీ ఇంట్లో మీరు ఉండండి, ఎక్కువ క్రౌడ్ క్రియేట్ చేయొద్దు. ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమి ఇన్ఫర్మేషన్ అంటే దగ్గర ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అనేసి, వాటర్ ఫెసిలిటీ ఎక్కడ దొరుకుతుంది అనేసి, ఇవే. మీరు మాత్రం వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆ టైంలో ఏదైతే చెప్తారో ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అయితే చాలు మనకు. ఇంకా కానీ మాకు మాత్రం మీరు ఏ హెల్ప్ చేయాలని మాత్రం మేము అవసరం లేదు. మీరు చేయాల్సిన హెల్ప్ అదే, మీ ఇంట్లో మీరు సేఫ్గా ఉంటే చాలు. మాకు అంతకంటే ఏం లేదు. మా ఫొటోస్ కానీ మా ఇవి కానీ మాకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దు, దానివల్ల లాస్ మనకే. ఓకే. సో కానీ చాలామంది ఫేక్ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. టీవీ ఛానల్స్ కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, అన్నీ అంటే వాళ్ళ రీచ్ కోసం, వాళ్ళ టీఆర్పీల కోసం అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు స్పెక్యులేట్ చేసింది ఇంకొకటి జరుగుతుంది. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? మనము ఇందులో కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్. ఇప్పటికైనా ఫేక్ న్యూస్ పంపించే వాళ్ళకి ఒకటి మాట చెప్తాను నేను సార్, మీరు చేసుకోండి, మీరు రీచ్ అవ్వండి, ప్రాబ్లం లేదు సార్. మనము ఎక్కడి నుంచి పుట్టాము, మన రూట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. మనము ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకముందు మనం ఇండియన్, మన ఇండియా మంచిగా ఉంటేనే మనం ఇదయ్యేది. ఈ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఇండియా పరిస్థితులు బాగలేవు, ఈ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ మాకు సపోర్ట్ చేయండి. దాని తర్వాత మీరు మీ ముందుకు చేసుకుంటారా లేదా అనేది. ఎందుకంటే దీనివల్ల ఇంటర్నేషనల్, ఇది నార్మల్ విషయాలు ఏదన్నా ఫేక్ అయితే అవి అంటే సిచ్యువేషన్ బట్టి సార్, ఆ న్యూస్ ఎలాంటిది అనేది ఇంపార్టెంట్. ఇది వచ్చి ఇంటర్నేషనల్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు నాకు తెలిసి 256 కంట్రీస్ అయితే అట్లీస్ట్ మన వాళ్ళు 190 కంట్రీస్లో డిప్లాయ్ ఉన్నారు బయట. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసి, ఇప్పుడు మా ఇంట్లో నుంచే ఒక 2 ఉన్నాం మేము ఫోర్సుల్లో. అలాగా మన ఇండియాలో ఎంతమంది ఉంటారు సార్? ఫేక్ న్యూస్ వల్ల నీకేం కాదు, నీకు టీఆర్పీ పెరుగుతుంది, లేకపోతే నీకు రీచ్ పెరుగుతుంది, కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమవుద్ది అనేది కూడా ఆలోచించాలి. సిచ్యువేషన్ బట్టి దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఫేక్ న్యూస్ మాత్రం దయచేసి అఫీషియల్ నోట్స్, అఫీషియల్ ప్రెస్ మీట్స్ వచ్చినంత వరకు ఇవన్నీ సైలెంట్గా ఉండాలని. అంటే ప్రీవియస్గా మొన్న నైట్ ఏవేవో కరాచీ పోర్ట్ను పేల్చేశారని, తర్వాత అక్కడ పిఎం ఇంటి దగ్గరే డ్రోన్స్ రిలీజ్ చేశారు, కొన్ని న్యూస్లు వచ్చినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ ఫేక్ అని చెప్పి అఫీషియల్ మెసేజ్ వచ్చింది, అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు.
సో దీనివల్ల చాలామంది మిస్కమ్యూనికేట్ అవుతున్నారు. సార్ అదే నేను చెప్పేది, ఇందాక మీకు ఒక మాట చెప్పాను, మీరు ఏం చేయొద్దు, సైలెంట్గా మీ ఇంట్లో ఉంటే మీరు చాలా అనేసి. ఎందుకని చెప్తున్నా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి దయచేసి కోఆపరేషన్ చేయండి. ఫేక్ న్యూస్ ఎవరైతే చేస్తున్నారో లేకపోతే వేరే వాళ్ళకి దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళగలనుకుంటున్నారో ఈ టైం కనీసం ఈ టైంలోనైనా మాకు సపోర్ట్ చేయండి అనేది. ఎందుకంటే ఈ టైంలో సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మాకు ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటున్నారో డ్రోన్స్ని వాటికి చాలా అనాలిసిస్ వాళ్ళు చాలా అవసరం. వాళ్ళు ఎవరైతే మాకు హెల్ప్ అనుకుంటున్నారో అట్లీస్ట్ వాళ్ళు మీ వైపు తిరగకుండా వాళ్ళు అంటే మీ ఫేక్ న్యూస్ని బ్యాన్ చేయకుండా మీ ఫేక్ న్యూస్ని అంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పడానికి వాళ్ళు రేపు మార్నింగ్ పేపర్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ వాళ్ళని అలా టర్న్ చేయకుండా మా వైపు వర్క్ చేసేలా చేయండి. మీరు కూడా మాకు సహాయం చేయండి అని అడుగుతున్నాం. రేపటి రోజున వాళ్ళు కూడా మాకు హెల్ప్గా ఉంటే మన ఇండియా ముందుకు వెళ్ళాలని. సో ఒక జవాన్గా ఒక BSF అఫీషియల్గా మీరు ఒక 1 year అయి ఉంటుందా ఇంటికి వచ్చి? 6 months అవుతుంది సార్. 6 months అవుతుంది. మళ్ళీ ఒక 20 days 1 month ఉందామని వచ్చారా? 1 month ఉందామని వచ్చా. కానీ 1 weekలోనే మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీ పర్సనల్గా అయితే కొంచెం సిచ్యువేషన్ అంటే ఇంట్లో పరిస్థితులు అయితే పర్వాలేదు సార్, బాగానే ఉన్నాయి. పిల్లల్ని చూద్దామని వచ్చాము, సమ్మర్ హాలిడేస్ వాళ్ళతో స్పెండ్ చేద్దామని వచ్చాము. రెండోది అక్కడ మన రీకాల్ వచ్చింది కాబట్టి వెళ్ళాలి. రెండోది ఇప్పుడు మన అవసరం చాలా అంటే నా అవసరం చాలా అక్కడ ఉంది కాబట్టి రీకాల్ వచ్చింది. అక్కడ ఉంటే సపోర్ట్గా ఉండాలి కాబట్టి వెళ్ళాలి, తప్పదు. నాకేం ప్రాబ్లం లేదు సార్. మామూలుగా ఇంట్లో నేను 23 years కంప్లీట్ అయింది, 24th year రన్నింగ్. ఆల్రెడీ BSFలోకి వెళ్ళి ఆల్రెడీ ఇంట్లో తెలుసు మా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. వాళ్ళు నాతో 2015-16లో నాతో పాటు ఉన్నారు మా ఫ్యామిలీ. అక్కడ చూశారు బురాన్ వాని చనిపోయినప్పుడు ఎలా అయిందో, అగ్రికల్చర్ బిల్డింగ్లో బాంబులు పడ్డాయి. నా పక్కనే ఉన్నారు ఆ రోజు రాత్రి మొత్తం 3 days బాంబారీ జరుగుతూనే ఉంది. మా వైఫ్కి వాళ్ళందరికీ తెలుసు సిచ్యువేషన్స్. దెన్ ఆమెకి తెలుసు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతాను సెలవుకి. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ రావచ్చు? మీరు ప్రే చేయండి మా గురించి ఇవన్నీ తగ్గిపోవాలంటే. తొందరగా ఆగిపోవాలనే యుద్ధం జరగకుండా ఉండడానికే. అదే సార్, గ్రౌండ్ సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి. అందుకనే గ్రౌండ్ని నమ్ముకొని మేము వర్క్ చేస్తాం. దయచేసి మేము అందరిని కూడా అదే చెప్తాను, గ్రౌండ్ నమ్ముకొని వర్క్ చేయండి. ఫేక్ న్యూస్ ఇలాంటివి మాకు సపోర్ట్ చేయండి ముందుకు వెళ్ళకుండా. అంటే బ్యాక్ ఎప్పుడు వస్తారో కూడా ఐడియా లేదు మీకు? ఐడియా ఉండదు సార్. మీకు ఎప్పుడు సిచ్యువేషన్ ఇది అయితే క్లియర్ అవుతే అప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ ఇప్పుడు మాకు కొంత పర్సంటేజ్ పంపిస్తారు సెలవుకి. అప్పుడు కూడా పూర్తిగా పంపివ్వరు. ఎందుకంటే లిమిటెడ్. నేను ఇప్పుడు ఉండేది బంగ్లాదేశ్ బోర్డర్. బంగ్లాదేశ్ బోర్డర్ అంటే వన్స్ అపాన్ ఏ టైం 1971 బిఫోర్ అది పాకిస్తాన్. దాన్ని కన్వర్ట్ చేశారు, ఇందిరాగాంధీ కన్వర్ట్ చేశారు. దానివల్ల అక్కడ కూడా బాగాలేదు సార్. నేను ఉండేది ఇప్పుడు ట్రై జంక్షన్లో, బర్మా, బంగ్లాదేశ్ అండ్ ఇండియా బోర్డర్. అక్కడ వాళ్ళ స్టార్టింగ్ వీళ్ళ ఎండింగ్ అవుతుంది. అక్కడ చేస్తున్నాం క్రూషియల్ ఏరియా. ఎస్ సార్. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రెజెంట్? అంటే మీరు ప్రీవియస్గా జైషాల్మీర్ అంటే ఇటువైపు ఉంటుండే, పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ సార్. వాళ్ళు వీళ్ళు సపోర్టే కదా? ఎస్ సార్. సో వాళ్ళ ఇప్పటికీ కూడా అక్కడ ఐలాండ్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి సార్. అక్కడ ఐలాండ్స్ అక్కడ చాలా వాళ్ళ ఇవన్నీ స్థావరాలన్నీ అక్కడ ఇంకా 171 సమ్ మిలిటెంట్ యాక్టివిటీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఇక్కడ కంటే కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. మన ఇండియాలోకి మన మోదీ గారి సపోర్ట్ వల్ల కమ్యూనికేషన్ పెరిగింది. కమ్యూనికేషన్ మీన్స్ రోడ్స్ అక్కడ చాలా వరకు ఇది. అక్కడ మేము ఉండే ఏరియాలో సార్ ఎక్కడైనా సరే, కాశ్మీర్ అయినా ఎక్కడైనా మాకు మేము ఫస్ట్ తట్టుకోవాల్సింది వెదర్ కండిషన్స్ అండ్ దాన్ని ఏమంటారు జోగ్రఫికల్ కండిషన్స్ అండ్ వెదర్ కండిషన్స్. ఉంటేనేమో హై టెంపరేచర్ ఉంటుంది, లేకపోతేనేమో -28 -30 ఉంటుంది, లేకపోతేనేమో మైండ్ మలేరియాస్ ఉంటాయి. ఇప్పుడు మిజోరాంలో మైండ్ మలేరియాస్, వాటర్ ఫెసిలిటీ ఉండదు, అది మొత్తం హై అలర్ట్ ఏరియా. దాని తర్వాత కాశ్మీర్లో వచ్చేసి మొత్తం ఐస్, అది మీకు తెలుసు ఇంత ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది, నడుము లోతుకి వెళ్ళిపోతుంది. -28లో కూడా వర్క్ చేశాను నేను. అలా సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి +50లో కూడా వర్క్ చేసి వచ్చాను ఇప్పుడు జైసల్మీర్లో. ఆ సిచ్యువేషన్స్ చెప్పలేము. అందుకని మాకు జోగ్రఫికల్ మనం అనుకున్నంత ఈజీ ఉండదు. అది వెదర్ కండిషన్స్ మనకి బాడీకి సరిపడా అన్కండిషనల్గా ఉంటాయి. చాలా మనం అనుకున్నంత ఈజీ కాదు సార్. అదే గ్రౌండ్లో ఉన్న వాళ్ళకే ఐడియా వస్తుంది. మనం ఒక 4 days
మనం ఇప్పుడు ఊటీ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తే ఊటీలో ఎన్ని రోజులు ఉండగలరు సార్ మీరు? అరకు వెళ్తారు, ఎగ్జాంపుల్ అరకు వెళ్తారు, అరకులో ఎన్ని రోజులు ఉండగలరు సార్? 3 to 7, ఒక 1 week. 1 week. మీకు అక్కడే 1 year 2 years 5 years ఉండగలరా సార్? ఇంపాసిబుల్. జనాలు అంటారు ఊటీకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది అని అంటారు. అఫ్కోర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ జనాలు కమ్యూనికేషన్స్ అన్నీ బంద్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ ఫోన్ ఫెసిలిటీ అన్నీ బంద్. ఓకే, మీకు ఇప్పుడు ఫ్యామిలీతో మాట్లాడటానికి కూడా అవుతుంది. ఇప్పుడు నెట్వర్క్స్ పెరిగాయి, ఒకప్పటి కంటే పర్వాలేదు. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి, హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎమర్జెన్సీగా మేము ఉండే ఏరియా నుంచి 12 hours పడుతుంది ఐజోల్ రావడానికి. అక్కడి నుంచి హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పటి కంటే చాలా బెటర్ ఇప్పుడు. అంత 20 years బ్యాక్ కంటే కూడా చాలా బెటర్. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఖురేషీ గారు, సోఫియా ఖురేషీ గారు అండ్ వ్యోమిక సింగ్, సో వీళ్ళు ఆపరేషన్ ఇది చేశారు, సక్సెస్ చేశారు వాళ్ళే ముందుండి. సో నెక్స్ట్ రాబోయేదానికి కూడా ఫీమేల్ ఎంపవర్మెంట్ పెరుగుద్దా ఫోర్సెస్లో? 100% సార్ ఉన్నారు. ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అలా ఇలానే ఏం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. వాళ్ళకి తెలియాలి. వీళ్ళు ఏంటంటే ఇండియా వాళ్ళు ఏదో నిద్ర లేచినప్పుడే వచ్చి యుద్ధం చేస్తారా అని అనుకుంటున్నారు వాళ్ళు. అలా కాదు. ఒక్కసారి పవర్స్ ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుంటుందో ఏం జరగదో. ఇప్పుడు కొన్ని లైఫ్స్ లాస్ అవ్వచ్చు, కానీ మన ఇండియా ఫ్యూచర్లో మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది. 3-4 years బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రతి సిటిజన్, ప్రతి స్టూడెంట్ ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేయాలి కొంత టైం అని చెప్పి. సో అదే ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది సార్? మీరు అది నాకు ఇండియన్ పాలిటిక్స్ చూస్తే అది జరుగుతుంది అనేసి అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంక్లూడింగ్ నా పిల్లల్ని నేను ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిగ్రీ జాయిన్ చేయాలంటే 1 year మాత్రం ఆర్మడ్ ఫోర్స్లో పెట్టమని చెప్తే నా పిల్లల్ని నేను హ్యాపీగా పంపించేస్తాను సార్. వై? ఎందుకంటే దానివల్ల తెలుస్తుంది సార్. యాక్చువల్గా మనం చూసుకోవాలంటే ఏంటంటే స్వార్థం గురించే ఎక్కువ అయిపోతుంది సార్. మనకి స్వార్థం గురించే అన్నీ చేస్తున్నారు. అలా కాకుండా మన ఇండియన్ గురించి కూడా మనం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన పుట్టాలి ప్రతి ఒక్కరికి. మనం ఏంటంటే 2 నిమిషాలు మనకి ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తుంటేనే మేము వస్తాం, సెలవులకు వస్తాం సార్. సెలవులకు వస్తుంటే ఈ ట్రాఫిక్ వాళ్ళని చూస్తుంటేనే 2 నిమిషాలు ఆగలేరు సార్. ఎక్కడ బండ్ల గురించి అసలు 2 minutes కూడా ఆగలేరు. ఇలా వెహికల్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. దాని తర్వాత నేను హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకు క్యూ సిస్టమ్ ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు. ఫస్ట్ మన భారతీయ పౌరుడుగా మనకి ఏదైతే లా ఉందో దాన్ని ఫాలో అవ్వమని చెప్తాను. అది నాకైనా సరే ఎవరికైనా సరే అది ఫాలో అవుతానే మన వచ్చే జనరేషన్స్ మనల్ని ఫాలో అవుతాయి. మనమే ఫాలో అవ్వకపోతే సరే ఎవరు ఫాలో అవుతారు చెప్పండి? నేను కానీ ఫాలో అవ్వద్దు, మిగతా వాళ్ళందరూ ఫాలో అవ్వాలంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అక్కడికి వెళ్ళి ఒక జవాను వెళ్ళిపోయి ఫైట్ చేస్తాడు, నేను కానీ హ్యాపీగా రోజు ఫేక్ న్యూస్ ఫాలో చేస్తూ ఉంటాను, లేకపోతే ఇక్కడ ఉండి నేను ఎంటర్టైన్ చేసుకుంటానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో అది సపోర్ట్ చేయండి, రెస్పాన్సిబుల్గా ఉండండి చాలు. మాకు ఇంతకంటే మీరు చేయాల్సిన హెల్ప్ ఏమీ లేదు. అంటే ఎవ్రీ సిటిజన్కి చెప్పేది మేము అదే. సో ఇప్పుడు రిమైనింగ్ ఎన్సీసీ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఇంటర్నల్గా వర్క్ చేస్తా ఉన్నాయి. సో వాటి హెల్ప్ కూడా తీసుకుంటారా ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ? వై నాట్ సార్. ఎన్సీసీలో చాలా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సిఆర్పిఎఫ్ మన ఇంటర్నల్లో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఇప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తము సిఆర్పిఎఫే సార్ వర్క్ చేసేది. సిఆర్పిఎఫ్తో పాటు బిఎస్ఎఫ్ కూడా సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత ఎస్ఎస్బి ఉంది సార్ మనకి నేపాల్ బోర్డర్లో. అస్సాం రైఫల్ ఉంది నార్త్ ఈస్ట్లో మాకు సపోర్ట్గా బిఎస్ఎఫ్కి. ఆ తర్వాత ఐటీబీపీ ఉంది అరుణాచల్ ప్రదేశ్ అండ్ కాశ్మీర్లో. టిబెటియన్ బోర్డర్ మొత్తం అది చూసుకుంటుంది. సిఎస్ఎఫ్ ఉంది మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అవి వర్క్ చేయడానికి. ఎక్కడ ఉండాల్సిన ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి. అక్కడ దాకింది సార్ మనకి తెలంగాణ. నేను గర్వంగా చెప్తాను, తెలంగాణలో మనకి 2 ఫోర్సెస్ ఉన్నాయి, గ్రేహాన్స్ అను. మన వరల్డ్ వైడ్లోనే మంచి ఇది ఎనర్జీ తర్వాత మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ తర్వాత మనకి ఇవే వస్తాయి సార్. ఓకే. చాలా పవర్ఫుల్ గ్రౌండ్స్ ఒకటి. దాని తర్వాత వీళ్ళకి బ్లాక్ కమాండో ఏదో సమ్ ఉంది మనకి. వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్. వాళ్ళు చూశాను లాస్ట్ టైం పిఎం గారు వచ్చారు ఇక్కడికి, అప్పుడు చూశాను వాళ్ళ సెక్యూరిటీ చాలా పవర్ఫుల్ ఉంటారు, చాలా పవర్ఫుల్ సార్. వాళ్ళ యాక్టివిటీ కానీ వాళ్ళ వర్క్స్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్. సో మన పని కోసం చాలా ఫ్యామిలీ కోసం రకరకాల పనులు చేస్తారు, కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందని తెలిసినా సరే మీరు అక్కడికి వెళ్ళి
ఫ్యామిలీని పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి కంట్రీ కోసం చాలా సాక్రిఫైస్ చేసి వర్క్ చేస్తున్నారు. అంటే రేపు ఏం జరుగుద్దని కూడా ఐడియా లేకుండా మీరు మీలాగే చాలామంది మీ ఆర్మ్ ఫోర్సెస్ ఫ్యామిలీ చాలా కష్టపడుతున్నారు మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్ చెప్పకూడదు, అంతకంటే ఇంకా పెద్దగా ఏమైనా ఉంటే చెప్పాలి. మీ రుణం తీర్చుకోలేము మేము. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ మీ రుణం అయితే తీర్చుకోవడం చాలా కష్టం. సో మీరు ఎంతలా ఫైట్ చేస్తూ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా సేఫ్గా ఉండాలని, మళ్ళీ తొందరలోనే ఇంటికి వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, 4:30కి ట్రైన్ ఉంది సార్. సో ఇంకొక కొన్ని అవర్స్లోనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఆయన. నేనే అడిగాను వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు అన్నీ తెలుసుకుందామని అడిగాను. అండ్ ఆయన చాలా కాన్ఫిడెంట్గా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సో ఆయన స్ట్రగుల్ అక్కడ పడేది తెలియకూడదనే చెప్పలేదు, ఎందుకంటే అది బయటికి ఇన్ఫర్మేషన్స్ వెళ్ళకుండా ఉండడానికి. ఐ హోప్ ఇందులోంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా ఎమర్జెన్సీ టైంలో సార్ చెప్పినవి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. మరిన్ని మోర్ ఎక్స్క్లూజివ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.